ఒక దినమున ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు దేవాలయానికి వచ్చారు. దాంట్లో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. ముందు పరిసయుడు ఏమని ప్రార్థన చేశాడంటే, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలె ఈ సుంకరి వలె లేనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వారానికి 2 సార్లు ఉపవాస ప్రార్థన చేస్తున్నాను. నా సంపాదన అంతటిలో నీకు 10% ఇస్తున్నాను అని దానిలో తాను ప్రార్థన చేసుకున్నాడు. సుంకరి దూరంగా నిలబడి ఆకాశం వైపు కళ్ళెత్తి చూడడానికి ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, నేను పాపిని, నన్ను కరుణించుము అని ప్రార్థన చేశాడు. పరిసయుడు కన్నా సుంకరి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. యేసయ్య ఈ ఉపమాన వార్త చెప్పి, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడిననియో, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడినని చెప్పాను. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకున్నామంటే, పరిసయుడు పైకి భక్తిగాను తను తాను హెచ్చించుకొని ఇతరులను కించపరిచే హృదయం గలవాడు. అందుకే పరిసయులు లాంటి వారు దేవుని దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడలేరు. సుంకరి తను తాను తగ్గించుకొని తన పాపంలో ఒప్పుకున్నాడు. అందుకే సుంకరి దేవుని దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. మనం కూడా పరిసయుల వలె కాక సుంకరి వలె జీవించడానికి ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ.